సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బల్లూరి ఉమాదేవి. నేటి దృశ్య కవితా గానలహరిలో నా కవిత శీర్షిక బహుముఖ ప్రజ్ఞాశాలులు. సృష్టిలో సగం, జగతిలో సగం, ప్రకృతికే ప్రతిరూపం మగువలు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా జగతిలో చరిత్రను సృష్టించినవారు మగువలే. 6 రీతులుగా అతివ అలరిస్తుందని అన్నాడు అలనాడు మనువు. కానీ నేడు సహస్రభుజిగా ఎట్టి కష్టతరమైన పనులనైనా చెరగని ఆత్మవిశ్వాసంతో అలవోకగా చేస్తూ సహస్రభుజిగా విరాజిల్లుతున్నారు నేటి మహిళలు. త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కైకేయి, సత్యభామలు చూపారు తమ శక్తిని. గార్గ్యే, మైత్రేయులు వేదకాలంలోనే తమ ధీశక్తిని చాటారు. రుద్రమాంబ, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వారు యుద్ధరంగంలో తమ పటిమను చూపి రాణించారు మన దేశంలో. రంగం ఏదైనా విజయం సాధించి చూపారని చాటి చెబుతోంది మన చరిత్ర. అమ్మగా, అక్కగా, ఆలిగా, చెల్లిగా ఆ స్థానాలలో ఒదిగిపోయి ఆప్యాయతను పంచుతూ సృష్టికి ప్రతిసృష్టిగా నిలిచినవారు మగువలే. అట్టి మహిళలను గౌరవిద్దాం, మహారాణులని ప్రశంసిద్దాం. ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక మగువ. ఆమె ఆకాశం నుంచి ఊడిపడలే, అవనిలో జన్మించి అవనికి అందమై నిలిచింది. అమ్మతనంతో ప్రకృతిని పండుగ చేసింది. పచ్చని పల్లెలాంటి మమతల మనస్కురాలు మగువ. సున్నితత్వాన్ని వాడుకున్నారెందరో అనుకూలంగా. చులకన చేసి చలాయించారు మెల్లగా ఆధిపత్యం. ఓపిక ఓపిక ఓపిక, నశిస్తే తెగువ. పిల్లిని గదిలో వేసి కొడితే పులికంటే భయంకరం. మగవను చీకట్లోకి తోస్తే వెలిగించింది దీపాలు. చీకటిని కుమ్మరిస్తే కుంగిపోలే, దీనంగా రాలిపోలే. శుతిమెత్తని చేతులతో గొడవలి పట్టి పంట కోసింది. ప్రతి శ్రమలో తన చెమట సత్తా చాటింది. సమాజమంతా కుటుంబంపై తెగని ఆరాటం. చేయూతగా నిలిస్తే చేయి కలిపింది ప్రగతికి. ఆమె పోరాటానికి కొత్తగా సృజించుకోలే ఆయుధాలను. చెత్త ఊడ్చే చీపురు తిరగేస్తే, వంటింటికి రుచులు తెచ్చే మిరం కోపంతో చల్లితే, కూరలు తరిగే కత్తులను మరో రకంగా వాడితే, ఆమె చేతుల్లో లేదు ఆయుధాలకు లోటు. ఆమె చేతుల్లో లేదు ఆయుధాలకు లోటు. పోరాటం మొదలు పెడితే పొయ్యిల కట్టే చెప్తుంది జవాబు. కళ్ళు తెరుచుకున్న పడతి సృజిస్తుంది వెలుగు బాటలు. తోవలు వేస్తుంది గెలుపుకు మగువలతో జతకట్టి. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగ్నూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత. నా శీర్షిక చిలికిన గాలివాన. చిలికి చిలికి గాలివానలా చినిగిన విస్తరి అయ్యేట్టున్నది. అహం బ్రహ్మస్మి అంటూ తలకెక్కి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తూ ఆంబోతులా ఊరేగుతున్నారు. కారణమేదో చెప్పకనే కథకు సిద్ధమై నడిపిద్దామని మొదలుపెట్టినా మన చేతిలో లేకుండా మసిపూసి మారేడుకాయను చేస్తున్నది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా, లొంగదీసుకుందామంటే వంగదోలినట్లుగా ఇతర దేశాల మీద కన్నెర్ర చేసి ఒత్తిడి తెచ్చే పని మీద ఎదుటిపక్షం పడింది.
ఆవులావులు పోట్లాడుకుంటే లేగదూడలు నలిగిపోతున్నట్టుగా యుద్ధం ప్రత్యక్ష ప్రమేయం లేని దేశాలు కూడా ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఆయిలు మంటలతో ఆహుతి అయ్యేటట్టున్నాయి. నోరు తెరిచి అడుక్కున్న నోబెల్ శాంతి పురస్కారం నోచుకోనంత మాత్రాన నోటికి ఎంత వస్తే అంతేనా? కన్ను మిన్ను కానకపోతే ఎలా? ఒక్కసారి ప్రజా జీవితంలోకి వచ్చాక బాధ్యతల కంపనెత్తుకున్న పాలకులు 25 అనుభవంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని మన మోడీని చూసి పాలనా విధానాలు నేర్చుకోవాల్సిందే. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, హైదరాబాద్. నేటి కవిత అంశము పదాలతో కవిత. నా కవితా శీర్షిక మహిలో మహిమ మహిళ. మహిలో మహిమ మహిళ. జీవికి ప్రాణం పోస్తూ, జీవనానికి ఊతం ఇస్తూ, ప్రగతికి బాటలు వేస్తూ, అభ్యుదయ పథంలో చరించే మహిళ. జీవికి ప్రాణం పోస్తూ, జీవనానికి ఊతం ఇస్తూ, ప్రగతికి బాటను వేస్తూ, అభ్యుదయ పథంలో చరించే మహిళ. ఆగు ఆగు, విను చెప్పేది విను. ఆగు ఆగు, చెప్పేది విను. తన జోలికి వస్తే పోరాటం చేస్తూ శక్తిని చాటుకునే మనస్తత్వం. మగవ ఎప్పుడూ ఎగువే, అనుకున్నది శాసిస్తూ ఆత్మవిశ్వాసానికి నిలిచే ప్రతీక. స్థిరచిత్తానికి పతాక. ఆత్మవిశ్వాసానికి ప్రతీక, స్థిరచిత్తానికి పతాక. కన్న పిల్లల కోసం, వారి బాగు కోసం తెగువ చూపిస్తూ భర్తనైనా ఎదిరించే ప్రేమ స్వరూపి పిల్లల కోడి. చిన్న విషయమైనా ఆరాటం, లక్ష్యం కోసం చేస్తుంది పోరాటం. చిన్న విషయమైన ఆరాటం, లక్ష్యం కోసం చేస్తుంది పోరాటం. గగన తలాన్ని చేరుకునే ఆత్మస్థైర్యం, తలలో నాలిక తడుముకొనని తత్వం ఆమెకు స్వంతం. సత్వ రజో తమస్సు సమీకృత రూపం స్త్రీ అనుభవ సారం. తన కోసమే కాదు, సంసారం కోసం తపన. ఓటమిని ఎదుర్కొనే ధైర్యం. అన్ని రంగాల్లో మేటి ఆమెకు ఆమెనే సాటి. అన్ని రంగాల్లో మేటి ఆమెకు ఆమెనే సాటి. గెలుపు కోసం జీవన పయనం మహిళో మహిమాన్వితం. మహిళే లోకానికి మూలం. మహిళే లోకుంటే లోకం శూన్యం. గెలుపు కోసం జీవన పయనం మహిళో మహిమాన్వితం. మహిళే లోకానికి మూలం. మహిళే లేకుంటే లోకం శూన్యం. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబ విశేషవాణి, హైదరాబాద్ నుండి. నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితాంశం ప్రతిభావని. ఆకాశంలో సగం అవకాశంలో సగమంటూ ప్రజ్ఞను చూపు ప్రతిభావని. ఇంటికి దీపం ఇంతి, ఇలపై వెలసిన శాంతమూర్తి. వెన్నంటి ప్రోత్సహించిన అవనిలో అద్భుతాలు సాధించు అతివ. కార్యేషు దాసి కరణేషు మంత్రి, క్షమయా ధరిత్రి వినడి షడ్ధర్మాలను ఆచరించు సహధర్మచారిణి. గృహ విధి నిర్వహణలను సవ్యంగా నిర్వర్తించు సవ్యసాచి. ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగములందు జయకేతన మెగరవేసే మగువ. నింగి నేల నాదేనని ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే పడతి. పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తెచ్చు కాంత. ఇంటికి మహాలక్ష్మి అయి కన్నబిడ్డల కంటికి రెప్పలా కాచి తొలి గురువై విద్య నేర్పు వినయశీలి. దేశ రాష్ట్ర అత్యున్నత పదవులను అలంకరించిన తారాలోకంలో ఆచంద్ర తారార్కం నిలచిన పాలనాధికారిగా ప్రతిభ చూపిన సైన్యంలో తెగో చూపిన మగువను మక్కువతో సృష్టించే తనకు మారుగా బ్రహ్మ. ధన్యవాదములు. సభకు నమస్కారం. నా పేరు ఆది విజయలక్ష్మి శ్రీనివాస్, కరీంనగర్. నా కవిత శీర్షిక జ్ఞాపకాల తెరలు. పారాణి పదమంజీరాల మంజుల నాదాలు, మైదాకు చేతుల మట్టిగాజుల సవ్వడుల సరాగాలు, చిటికన వేలి మెలికలు, ముసి నవ్వుల మొలకలు. 3 ముళ్ళ బంధనం, 7 అడుగులతో మొదలయ్యే పయనం. పిప్పి డుండుం సన్నాయి మేళం, చెలియ చెక్కిట చక్కటి గుంటలు, చెక్కిన ఘనత నీదేనేమో. ఊహల తలపుల్లో స్వప్న సౌధానికి
మహారాణినై ఉన్నా. జ్ఞాపకాల వెతుకులాటలో కౌముది వాకిట సిగ్గుల మొగ్గలు పూస్తూ బుగ్గలు కెంపులతో పోటీలంటున్నాయి. వంపు తిరిగిన అధరాల కొమ్మలు మందహాసపు వింజామరలు విసురుతున్నాయి. 60లో 20 ముచ్చటకు మురిసిపోతూ మోడ్పు కన్నులు తెరిచి చూసితి కదా. పగటి కలలకు పక్కుమన్నా నన్ను నేనే తట్టిలేపి, నాకై నేనే అక్షరమక్షరమర్చి పేర్చుకున్న కలల సంపుటి నాకే అంకితమంటూ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చని విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక మట్టి మనిషి. తానొక మట్టి మనిషి, మట్టిని నమ్ముకున్న మనిషి. అన్నపు మెతుకులు దేశానికి అందించడం కోసం తన బతుకులో మెతుకు కరువైన పంట పొలాలకు జీవితం అంకితం చేసుకున్న అన్నదాత. కరువు కాటకాలు కాటేసిన, కరిమబ్బులు ముఖం చాటేసిన, అతివృష్టి అనావృష్టులు అతలాకుతలం చేసిన, కురవని వాన చినుకు కునుకును దూరం చేసిన, చీడపీడలు పీడకలలు సృష్టించిన, చెమట చుక్కలు చిందించి కన్నీటి చుక్కలతోనే పంట తల్లికి పాదాభిషేకం చేసి, సేద్యానికే బతుకును నైవేద్యం చేసి, ఆశలకు తర్పణాలు వదిలేసి మట్టికి అర్పణమైన మట్టి మనిషి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. నేటి కవిత సాహితీ మిత్రులకి నా నమస్సులు. స్వేచ్ఛా కవిత కింద నా కవిత శీర్షిక రణఘోష. నా పేరు పద్మావతి, హైదరాబాద్. దిక్కులు పిక్కటిల్లేలా బాంబుల వర్షం, మెరుపు దాడులతో కకావికలం జనజీవనం. ఎవ్వరి కోసం ఈ యుద్ధం? ముక్కలు ముక్కలుగా తెగిపోయి చెల్లా చెదరై కాలిపోతున్న శవాల కుప్పల మారణ హోమం. ఎదురుగా పెంచుకున్న బంధాలన్నీ తునాతునకలైపోతున్న, ఆశల కలలన్నీ మంటలో ఆహుతి అవుతున్న, కంటి నుండి కన్నీరైనా రాల్చని కార్చలేని నిస్సహాయ స్థితిలో ఎవరికి వారు ఏమైపోతున్నారో తెలియని దారుల్లో మృత్యు మృదంగం మోగిస్తుంది. మానవత్వమే మరుగైన పైశాచిక ఆనందం పొందుతూ కరాళ నృత్యం చేస్తుంది. అగ్రరాజ్యాల దురహంకార అధికార తత్వం, అధర్మం కాలసర్పమై కాటేస్తుంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. కన్ను మిన్ను కానని సంక్షోభం ప్రళయం సృష్టిస్తుంది. మట్టిని మరుభూమిగా మార్చేస్తున్న విజ్ఞానం బీభత్స కల్లోలానికి కారణమవుతూ భయంకర విధ్వంసానికి పాల్పడుతూ. నమస్కారం. నా పేరు జి మధుమురళి. నేను చదవబోయే కవిత శీర్షిక ఏమని కీర్తింతు. ఓ వనిత, ఏమని పొగడుదు, ఏమని కీర్తింతు. ఒకనాడు అంతర్వాహినిలా ఇంట్లో దాయిన నీవు నేడు అలలతో నింగి నంటుతూ నదీ ప్రవాహమైతివి. ఆనాడు వంటింటి చిట్కాలను ప్రయోగించిన నీవు నేడు వైద్య రంగాన కాలు మోపి కీర్తి నందితివి. ఎండ కన్నెరుగక గృహాన బందీవైన నీవు నేడు ఎండనే ఎదిరించి భూమిని సస్యశ్యామలం చేసితివి. ఆనాడు పొయ్యి మంటల వేడికి కాగిన నీవు పరిశ్రమ రంగాన అడుగిడి కాక పుట్టించితివి. ఆనాడు గరిటెలు గిన్నెలే ఆయుధంగా తిప్పిన నీవు నేడు రిపేరింగు పనిముట్లతో ఆడుకొనుచుంటివి. ఒకనాడు అక్షరమే ఎరుగక నిరక్షరాస్యురాలిగా ఎన్నిన నీవు అక్షరమే ఆయుధంగా 1000 మందిని అక్షరాస్యులుగా మార్చుచుంటివి. అక్షరమే ఆయుధంగా 1000 మందిని అక్షరాస్యులుగా మార్చుచుంటివి. ఏనాడు
ఊహలకు రెక్కలిచ్చి విహంగంగా ఎగిరితివీవు. నేడు లోహ విహంగాలకే గమనం నేర్పుచుంటువీవు. నేడు లోహ విహంగాలకే గమనం నేర్పుచుంటువీవు. ఒకనాడు ఇంటి గూటి పావురంలా ఒదిగిన నీవు నేడు విశ్వాంతరాల శోధనకై ఎగిరితివీవు. ఓ లలనా, ఎన్ని చెప్పను, ఏమని చెప్పను. ముదితల్ నేర్వగ రాని విద్య కలదే అన్నట్లు, ముదితల్ నేర్వగ రాని విద్య కలదే అన్నట్లు అన్ని రంగాలన దర్శనమిచ్చుచుంటివి విశ్వరూపమట్లు. లలనామని ఏమని పొగడుదు, ఏమని కీర్తింతు. బహుముఖ ప్రజ్ఞతో సాధించిన విజయాలను, ఛేదించిన అనన్య సామాన్య సమస్య తీరాలను పడతి అందుకో నా వందనం, అందుకో నా నీరాజనం. ఓ స్త్రీ, చేరుకో ఎవరికీ అందని ఎత్తులకు, ఎవరు తాకని అంచులకు. ఓ స్త్రీ, చేరుకో ఎవరికీ అందని ఎత్తులకు, ఎవరూ తాకని అంచులకు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, శుభోదయం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవిత శీర్షిక అష్టలక్ష్మీ స్వరూపిణికి. అనవరతం నేనున్నానని సుఖదుఖాల్లో అభయమిచ్చే ఆదిలక్ష్మి ఆధునిక మహిళ. మట్టి పరిమళాలకు శాస్త్రజ్ఞానాన్ని జోడించి పుడమిపై ఇబ్బడి ముబ్బడిగా పంటలు పండించు ధాన్యలక్ష్మి నేటి వనిత. ధీరులకు వీరతిలక మధ్య తాను ఆయుధాలు చేతబట్టి జాతికి రక్షణ కల్పించే వీరలక్ష్మి నవీన యువతి. మన శరీరాల దారుఢ్యంతో ఆత్మశక్తిని ప్రజ్వలింపజేసి నలుదిక్కులను కాపాడే గజలక్ష్మి ఈ 21వ శతాబ్దపు మగువ. సత్కార్య సదాచరణల సంతానాన్ని అనుగ్రహించు సంతానలక్ష్మి నేటి సబల. విపత్కర పరిస్థితుల్లో వినూత్న ధైర్యంతో దేశాన్ని విజయోన్ముఖంగా నడిపించు విజయలక్ష్మి నేటి తరుణి. కవనధారలతో మధుర గాన లహరులతో భువిని సద్భావన విలసితం చేసే విద్యాలక్ష్మి ఈనాటి ముదిత. సంస్కృతి సంపత్తిని సంరక్షించు సనాతన ధర్మ ధనలక్ష్మి భారతీయ స్త్రీ. జ్ఞాన విజ్ఞానాలు మూర్తీభవించిన నవీన యుగ నారీమణికి శతకోటి అభివందనాలు. నాకు ఈ కవితను చదివే సువర్ణావకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తోటి కవిమిత్రులందరికీ మనఃపూర్వక శుభాభినందనలు. స్వస్తి. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదం.